అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే 10 రోజుల క్రితం ఓబుల్రెడ్డి వారిపల్లి మేము పోయినప్పుడు అక్కడ తలుపుల మండలం ప్రజలు వచ్చి నీళ్లు లేవు, ఎండాకాలం వస్తూ ఉంది, చాలా పంటలు ఎండిపోతున్నాయి, చాలా నష్టపోతున్నామని చెప్పడం జరిగింది. తలుపుల మండలం నాయకులందరూ కూర్చొని ఆలోచించి మాట్లాడుకొని నన్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి దగ్గరికి పంపడం జరిగింది. దానికి వారు చాలా సానుకూలంగా స్పందించి పోండి, మీరు పోయి నీళ్లు వదులుకోండి అని చెప్పడం జరిగింది. దానికి గాని ఈ రోజు శుభముహూర్తం చూసుకొని మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ గేట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ నీళ్లు ఈ స్పీడ్ తో పోతా ఉండి చూసి చాలా సంతోషం అవుతా ఉంది. ఎందుకంటే మేము ముందు అనుకున్నాం 4-5 రోజులు పడుతుంది తలుపుల పోయే వరకు అని, కానీ ఈ స్పీడ్ చూస్తా ఉంటే 2 రోజుల్లోనే తప్పకుండా తలుపులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి గాండ్లపెంట, నమ్మలపుల్కుంట మీదుగా వెలుగొల్లకు పోవడం జరుగుతుంది. అంటే మన కదిరి నియోజకవర్గంలో 3 మండలాలకి ఈ నీరు పోతుందన్న చెప్పడానికి మేము ఈరోజు గర్వపడుతున్నాం. ఈ 3 మండలాల్లో ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని పంటలు ఉన్నాయో అవన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఇంకా రాబో రోజుల్లో జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుంది. ఆయన ప్రభుత్వంలో వచ్చే రోజులన్నీ సస్యశ్యామలం, పంటలు, ఇంకా ఎండాకాలం ఉన్నా గానీ వర్షాపాతం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినారు, గడిచిన 5 ఏళ్లు చంద్రబాబు ప్రభుత్వంలో వర్షాలు లేక ప్రజలు విలువలాడినారు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువైపోయినాయి, నీళ్లు ఎక్కడికక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు అలాగే వచ్చే ప్రభుత్వం వల్ల గానీ ఇలాగే జరుగుతుంది. ఈ నీళ్లు ఈ రోజు మేము వదిలిన రోజు తప్పకుండా తలుపుల, గాండ్లపెంట మరియు నమ్మలపుల్కుంట మీదుగా ఆ ప్రజలకు, అక్కడ ఉండే పంటలకు తప్పకుండా ప్రాఫిట్ అవుతుంది. వాళ్ళకు చాలా లాభం చేకూరుస్తుంది. ఆ పంటలు చాలా ఇది అయిపోతాదని నేను దీన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు మేమందరం వచ్చి ఈ నీళ్లు వదలడానికి నాకు చాలా సంతోషం ఉంది. మేమంతా సంతోషిస్తున్నారు. ఇదంతా మన జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమని ఇంకోసారి నేను మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ